విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు అనే వార్త, ఆ వార్తను పట్టుకొని తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ పత్రికలు, టీవీ ఛానళ్ళు, జర్నలిస్టులు, మేధావులు వైసీపీ దుకాణం బంధు, వైసీపీకి డేంజర్ బెల్స్, ముగింపు అని చెప్పి ఇటువంటి హెడ్డింగ్లు పెట్టి, ఇటువంటి పోస్టులు పెట్టి, ఇటువంటి కథనాలు ప్రసారం చేసి, ఇటువంటి విశ్లేషణలు చేసి వాళ్ళు ఆనందం పొందుతూ ఉండడాన్ని చూస్తూ ఉంటే నాకు మొదటిసారి వాళ్ళ మీద జాలేసింది. సీరియస్లీ మొదటిసారి వాళ్ళ మీద జాలేసింది. ఎందుకని బీజేపీ కనుక ఆంధ్రప్రదేశ్లో బలపడాలి అని చూస్తే జనసేనను అడ్డు పెట్టుకొని మొదట బాధితులుగా మిగలబోయేది టీడీపీ పార్టీనే. విజయసాయి రెడ్డి గారు కాదు, ఎక్స్ కాదు, వై కాదు, ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా షిఫ్ట్ అయిపోయినా కూడా నాకున్న అవగాహన ప్రకారం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం ఉన్న ఓటు బ్యాంకు 1% కూడా చెక్కు చెదరదు. మొన్న 11 సీట్లు వచ్చినప్పుడు ఎంతైతే 40% ఓటు బ్యాంక్ వచ్చిందో దానికైనా ఒక్క ఓటు కూడా తగ్గదు. ఆయన మీద ఇంకా సానుభూతి పెరుగుతుందేమో, తగ్గదు. ఇది ముమ్మాటికి నిజం. జస్ట్ నోట్ మై వర్డ్స్, రికార్డ్ దిస్ వీడియో, నోట్ చేసి పెట్టుకోండి. తగ్గదు, ఏ కోశాలను చూసినా తగ్గదు. ఆయన మీద ఇంకా సానుభూతి పెరిగితే అది ఇంకా పెరుగుతుంది. ఇప్పుడేది ఇలా తీసుకొని బీజేపీ బలపడినట్లు చేసి పైపెచ్చి ఇటువంటివన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి డేంజర్ బెల్స్. ఎందుకని కూటమిలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయి, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. నారా లోకేష్ గారి లీడర్షిప్ను జనసేన అంగీకరించడం లేదు. చంద్రబాబు గారి లీడర్షిప్కు మాత్రమే మద్దతు ఇస్తామంటూ ఉన్నారు. చంద్రబాబు సార్ లీడర్షిప్ ఎన్ని రోజులు ఉంటుంది? ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? చంద్రబాబు సార్ నుంచి నారా లోకేష్ గారి చేతుల్లోకి లీడర్షిప్ మారేటప్పుడు వాళ్ళు దారుణంగా పంచాయతీ విసురుతారు. వీళ్ళకి అర్థం కావట్లేదు. బీజేపీ, జనసేన బలపడాలి అంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుతో కానే కాదు, కానే కాదు, కానే కాదు, మొమ్మాటికి కానే కాదు. వైసీపీ ఓటు బ్యాంకు జనసేన, బీజేపీ పోయే పరిస్థితి ఉండదా? 100% కాదు. వెళ్ళరు. ఎట్లా వెళ్తారు? ఏ ప్రాతిపదికను చూసినా వెళ్ళరు. ఎంతమంది నాయకులు వెళ్ళిపోయినా జగన్ ఓటు బ్యాంక్ జగన్కే ఉంటుంది. జనసేన, బీజేపీ బలపడాలి అంటే ఇప్పుడు ఈ వైసీపీలు అధికారంలో లేదు కాబట్టి వాళ్ళ ఎంపీల మీద ప్రెజర్ చేసి వాళ్ళని లాగేసుకొని వాళ్ళ భుజం బలంగా దొరుకుతుంది కాబట్టి ఆ భుజాన్ని బేస్ చేసి ట్రిగ్గర్ చేసేది వాళ్ళు టీడీపీనే. వీళ్ళు ఇంత అమాయకంగా, ఇంత చిన్నపిల్లలాగా వీళ్ళు సంతోషపడుతున్నారో నాకు వీళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది, జాలి వేస్తుంది. ఫస్ట్ సారి వీళ్ళని చూసి మీ భుజాలే వాడి ట్రిగ్గర్, వీళ్ళ భుజాలు వాడి మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తారు. ఎట్లా వైసీపీ బలహీనపడుతుంది? నాయకులు పోతే కాదు పార్టీ బలహీనపడేది, క్యాడర్ పోతే బలహీనపడుతుంది. వైసీపీకి ఉన్న ఓటు బ్యాంకు, జగన్కి ఉన్న ఓటు బ్యాంకు, రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్న ఓటు బ్యాంకు సిద్ధాంతపరంగా చూసుకున్నా, మరో రకంగా చూసుకున్నా అది జగన్ వైపే ఉంటుంది. జగన్ వైపే ఉంటుంది, అది పోదు. జగన్ బీజేపీలో చేరినా కూడా జగన్తో ఉన్న ఓటు బ్యాంక్ ఆయన వెంట నడవదు. అంత స్టాండర్డ్ ఉంటుంది, అది అంత స్టాండర్డ్ ఉంటుంది. సిద్ధాంతపరంగా మరో రకంగా చూసుకున్నా కూడా, ఏ విధంగా చూసుకున్నా. మరి ఎట్లా, ఎందుకు సంతోషపడుతున్నారు? మీకే డేంజర్ బెల్స్ అవి. నారా లోకేష్ గారి చేతిలోకి లీడర్షిప్ వచ్చిన తర్వాత టీడీపీని కార్నర్ చేయాలన్న ఎత్తుగడలు వాళ్ళు అవలంబిస్తూ ఉంటే మీరు సంతోషపడతారు ఏందయ్యా స్వామి? ఏం అమాయకులు ఉన్నారా మీరు రాజకీయంగా? ఇంత అమాయకత్వం. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి, కూటమిలో ఉన్నారు కాబట్టి మీ జోలికి రారు. మీ నుంచి దూరం జరిగినా, అధికారం పోయినా వేటాడేది మీ లీడర్షిప్నే, వెంటాడేది మీ లీడర్షిప్నే. అందరు కలిసే ఉన్నారుగా, తినేస్తారు మెల్లగా. లాజిక్ తెలుసుకోండి బాబు. ఇలాంటి కొనుగోళ్లను ప్రోత్సహించకూడదు. ఎవరైనా కూడా రాజకీయం సిద్ధాంతాల పరంగా జరగాలి, ఆ దిశగా ఉండాలి అందరూ. ఇటువంటివి మీ కింద డేంజర్ బెల్స్ మోగుతున్నాయంటే వీళ్ళు సంతోషపడతారు ఏంటబ్బా? విజయసాయి రెడ్డి గారు వైసీపీకి రాజీనామా చేస్తే వాళ్ళు సంతోషపడాల్సింది ఏమి లేదు. ఎందుకంటే వైసీపీకి వచ్చే నష్టం ఏమి ఉండదు. భవిష్యత్తులో టీడీపీ నష్టపోతుంది. ఇటువంటివి మరింత పెరిగితే వాళ్ళకి అర్థం కాకుండా ఉందా ఇవన్నీ? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేసిన ఒక రాజ్యసభ ఎంపీ వస్తుంది. మామూలుగా టీడీపీకి రావాలి 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 20 మంది ఎంపీలు ఏమో ఉన్నారు. వాళ్ళకి రావాలి అది. 16-17 మంది ఉన్నారు టీడీపీకి ఒకరికి. వాళ్ళకి రావాలి 16 మంది ఏమో ఉన్నారు. 134 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
వాళ్ళకి కాకుండా అది బీజేపీకి పోతుంది, జనసేనకు పోతుంది. తర్వాత ఇంకొకరు రాజీనామా చేశారు, అది వాళ్ళకి కాకుండా జనసేన బీజేపీ. వీళ్ళు రాజీనామా చేసినవన్నీ వాళ్ళు చేయించుకొని వైసీపీతో అవన్నీ మేమే తీసుకుంటాం టీడీపీకి ఇవ్వడానికి వెళ్తూ పోతూ ఉంటే టీడీపీ పార్టీని తాకట్టే పెట్టినట్లు అవుతుంది. అబ్బా ఇది ఒకవేళ ఈ రాజ్యసభ ఫిల్ అయితే టీడీపీకి రావాలి కదా, కాదు మరి బీజేపీకి పోతుంది, జనసేనకు పోతుంది. ఇప్పుడు రాజీనామా చేసే వాళ్ళని వాళ్ళకే పోతే టీడీపీ పార్టీనే తాకట్టు పెట్టినట్లు అవుతుంది. డేంజర్ కాల్స్ మీకు వీళ్ళకు మోగుతున్నాయి, వీళ్ళకేమో అర్థం కావట్లేదు.